అంటే ఇప్పుడు మనకి బ్లాక్ గిల్ ఎందుకు వచ్చిందంటేనండి, మనం వాటర్ అనేటువంటిది కంప్లీట్గా ప్లాంక్టాన్ క్రాష్ అయింది. ప్లస్ బాటమ్ అనేటువంటిదేమో పూర్తిగా పాడైపోయింది. అంటే స్లడ్జ్ కింద ఏంటంటే నలుపు రంగు మట్టి తయారైపోద్దాం, స్లడ్జ్ అంటారు దాన్ని. సో దీంట్లో రొయ్యలు కొంచెం అటు ఇటు కదులుతున్నప్పుడు ఈ నీటిలోకి మట్టి రేణువులను వెళ్ళిపోయి దాంట్లో నుంచి మనకి ఇవి ఫిల్టర్ అయినప్పుడు గిల్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, మీకు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇవ్వండి. హైడ్రోజన్ పెరాక్సైడ్ నేను చెప్పినట్టుగా గరాట పెట్టేసి వేసినా పర్వాలేదు, లేదంటే ఇసుకలో పెట్టినా సరిపోతాయి. దాని తర్వాత ఏంటంటే ఎక్ట్రిఫ్లావిన్ అని, అది ఒక 100 గ్రామ్స్ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ డే తర్వాత రోజు రాత్రి ఇసుకలో కలుపు కొట్టండి. ఇసుకలో కలుపు కొడితే మీ బ్లాక్ గిల్ కంట్రోల్ అయిపోతుంది. మేతల్లో రీకూప్ పెట్టండి. రీకూప్ అని ఉన్నది, ఇది బ్లాక్ గిల్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. తర్వాత మీరు ఏంటంటే ప్రొబయోటిక్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా వాడుతున్నారు అనమాట. ప్రొబయోటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల ఏంటంటే మనకు ప్లాంక్టన్ అనేటువంటిది బాగా డెవలప్ అయిపోతుంది. సో డెవలప్ అయిపోవడం వల్ల ఏంటంటే వాతావరణ పరిస్థితులకు ప్లాంక్టన్ క్రాష్ అవ్వడం అనేటువంటిది, ఇప్పుడు చూడండి మన నీళ్లు పూర్తిగా ఆల్మోస్ట్ వాళ్ళు బ్లాక్ కలర్కి వచ్చేసింది. సో వీటిని కంట్రోల్ చేసుకుంటేనే కానీ మనకు బ్లాక్ గిల్ ఒకటి కంట్రోల్ అవ్వదు అనమాట. అందుకని మీరు ప్లాంక్టన్ మీరు ప్రొబయోటిక్స్ ఏం చేస్తారంటే 10 daysకి ఒకసారి, అంటే మంత్లీ 3 సార్లు వాడిని సరిపోతుంది అంతే. అంటే అది కూడా ఏంటంటే చెరువులో మనకు ఉండేటువంటి సమస్య ఏంటో తెలుసుకుని, సాయిల్ ప్రాబ్లం ఉంటే సాయిల్ ప్రొబయోటిక్ వాడండి, వాటర్ ఉంటే వాటర్ ప్రొబయోటిక్ వాడండి. ఏదో ప్రొబయోటిక్ మాత్రం వాడడం వల్ల ఏంటంటే మనకి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కానీ ఫలితం అనేటువంటి తక్కువగా ఉంటుంది అన్నమాట. ఇవి ఇట్లా చేస్తే మనకు బ్లాక్ గిల్ మీకు కంట్రోల్ అయిపోతుంది. మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ 1800-123-993333కి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు.